ఆగలేకపోతున్నాను. ఆశతో ఆతృతగా ఉంది. తెలుగు స్టేట్స్ లో పండగ ఒక రోజు ముందే మొదలవబోతుంది. హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో అవి జూలై 23వ తారీఖున రాత్రి 9:30 నుంచి అయితే మన తెలుగు స్టేట్స్ లో అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్రెడీ ఈ ప్రీమియర్ షోస్ యొక్క పర్మిషన్స్ కోసం 2 స్టేట్స్ యొక్క గవర్నమెంట్స్ కి అయితే వీళ్ళైతే అర్జీలు అయితే పెట్టుకున్నారు. ఇంకా వీటితో పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి కూడా వీళ్ళైతే పర్మిషన్ లెటర్ అయితే పెట్టుకున్నారు. దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఈ రోజు సాయంత్రం లేకపోతే రేపైతే రాబోతుంది. ఆ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోండి. ఆ వీరమల్లు వీరత్వాన్ని మనం ఒక రోజు ముందే ఆ సిల్వర్ స్క్రీన్ మీద అయితే చూడబోతున్నాం. ఇంకా ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు ఏం చెప్పారంటే ఈ రోజుల్లో చాలా మంది సినిమాల్ని మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికే చూస్తున్నారని, అలా కాకుండా సినిమాల్ని సినిమాలా చూస్తే ఆడియన్స్ తో పాటు ఎంజాయ్ చేయొచ్చని ఆయన అయితే చెప్పాడు. ఇంకా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే రావట్లేదంట. ఇంతకీ 21వ తారీఖున హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు చీఫ్ గెస్ట్ లాగా వస్తున్నారంటే ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన రాజమౌళి గారు, ఇంకా మన త్రివిక్రమ్ గారు, ఇంకా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అయిన కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అలాగే కందుల దుర్గేష్ గారితో పాటు కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ అయిన ఈశ్వర్ ఖాద్రే గారు అయితే ఈ సినిమా ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ లాగా అయితే అటెండ్ అవ్వబోతున్నారు. ఇక్కడ ప్రీమియర్ షోలు వేయటం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ప్రీమియర్ షోలు అయిన తర్వాత సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చిందా స్కై ఈజ్ ద లిమిట్ అనమాట. మామూలుగా ఉండదు. వెన్స్డేనేమో ప్రీమియర్ షోలు పడతాయి, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే లాంగ్ వీకెండ్ అనమాట. సినిమాకి కలెక్షన్స్ అయితే మామూలుగా రావు. ఆల్రెడీ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అనమాట. ఆయన క్రేజ్ తో పాటు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పడితే మామూలుగా ఉండదన్నమాట. ఉన్న ప్రతి రికార్డు కూడా ఈ సినిమా పేరు మీదకైతే వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే కంటెంట్ మ్యాటర్స్ అనమాట. ఆ కంటెంట్ నే నమ్ముకుని ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయినా సరే ఆడియన్స్ కి 100కి 100% మంచి అవుట్పుట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళైతే ఉన్నారు. అదే విధంగా వీళ్ళైతే ఇప్పటి వరకు కూడా వర్క్ చేసుకుంటూ అయితే వచ్చారు. ఆ అవుట్పుట్ నే మనమైతే జూలై 23rd మనమైతే చూడబోతున్నాం. సరే మరి లాస్ట్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.